హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం ఏపీ హిందీ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి ప్రోజ్లోని పతఝడ్కి టూటీ పత్తియా రవీంద్ర కేలేకర్ రాసినటువంటి పతఝడ్కి టూటీ పత్తియా పతఝడ్ మే టూటీ పత్తియా. సో ఇందులో సెకండ్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పుడు చూడబోతున్నాము. ఇందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి గిన్నీ కా సోనా. ఇది ఆల్రెడీ మనం వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మనం ప్లేలిస్ట్లో విజిట్ చేశారంటే సో అందులో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఝేన్కి దేన్. దేన్ అంటే ఏంటి అంటే ఒక బహుమతి, వరము అనుకోవచ్చు. ఝేన్ అంటే ఏంటి అంటే మెడిటేషన్ చేయడానికి కూర్చునేటువంటి ఒక పొజిషన్ అన్నమాట. సో ఆ పొజిషన్ వల్ల వచ్చిన వరం ఏంటి అంటే అది ఎలా బహుమతి అంటున్నారు ఇక్కడ, ఏంటి అసలు ఝేన్కి దేన్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. जापान में मैंने अपने एक मित्र से पूछा यहाँ के लोगों को कौन सी बीमारियां अधिक होती है. అయితే మన లేఖక్ ఏం చెప్తున్నారు, ఆయన జపాన్లో తన ఫ్రెండ్తో ఈ విధంగా అడిగారట, తన మిత్రునితో ఈ విధంగా అడిగారట. ఏమని అడిగారు, యహాకే లోగోంకో కౌన్ సీ బీమారియా అధిక్ హోతీ హై. ఇక్కడి ప్రజలకి ఎక్కువగా ఎలాంటి వ్యాధులు వస్తాయి అంటే ఎలాంటి వ్యాధుల వల్ల బాధపడుతూ ఉంటారు ఇక్కడి ప్రజలు అని చెప్పేసి అడిగారట. మానసిక్ ఉన్హోనే జవాబ్ దియా. ఆయన ఏం చెప్పారు, తన ఫ్రెండ్ ఏమని సమాధానం చెప్పారు, సో మానసికమైనటువంటి వ్యాధుల వల్ల ఇక్కడి ప్రజలు ఎక్కువగా సతమతం అవుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు అని చెప్పేసి ఆయన చెప్పాడట. యహాకే 80% లోగ్ మనోరుగ్న హై. ఏం చెప్పాడు, ఇక్కడి ప్రజలలో 80% మంది ప్రజలు, 80% దాకా ప్రజలు సైకోటిక్స్ అంటే మానసికంగా బాధపడుతున్నటువంటి మనుషులు అని అన్నారు. ఇస్కి క్యా వజా హై. లేఖకు అడిగారు, అవునా అంతమంది ఇక్కడ మెంటల్ ఇష్యూస్ అంటే మానసికమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారా, దానికి కారణం ఏంటి అని అడిగారు. कहने लगे हमारे जीवन की रफ्तार बढ़ गई है. यहाँ कोई चलता नहीं बल्कि दौड़ता है, कोई बोलता नहीं बकता है. हम जब अकेले पढ़ते हैं तब अपने आप से लगातार बड़बड़ाते रहते हैं. అయితే వాళ్ళ ఫ్రెండ్ ఈ విధంగా చెప్పాడట. ఏమని చెప్పాడు, మా జీవితాల్లో వేగం పెరిగిపోయింది. జీవన్కి రఫ్తార్ స్పీడ్, రఫ్తార్ అంటే ఏంటి అంటే స్పీడ్, వేగము. మా జీవితాల్లో వేగం పెరిగిపోయింది. ఇక్కడ ఎవరు కూడా నడవరు, పరిగెడుతూ ఉంటారు. కోయి బోల్తా నహి బక్తా హై. ఇక్కడెవరు కూడా ప్రశాంతంగా మాట్లాడుకోరు, అంటే లొడలొడ వాగేస్తూ ఉంటారు, స్పీడ్గా చెప్పాలనుకున్న చెప్పేస్తూ ఉంటారు. जब अकेले पढ़ते हैं हम लोग, जब अकेले पढ़ जाते हैं तब अपने आप से लगातार बड़बड़ाते रहते हैं. సో ఎప్పుడైనా మేము ఒంటరిగా ఫీల్ అయినప్పుడు ఏం చేస్తామంటే వేరే వాళ్ళతో మా బాధలు షేర్ చేసుకోము, మాలో మేమే గొణుక్కుంటూ ఉంటాము. అమెరికా సే హమ్ ప్రతిస్పర్ధ కర్నే లగే. అమెరికాతో మేము పోటీ చేశాము అంటే పోటీ చేస్తూ ఉన్నాం, వాళ్ళతో పోటీ పడుతూ ఉన్నాం. జపాన్ వాళ్ళు అమెరికా వాళ్ళతో పోటీ పడుతూ ఉన్నారట. एक महीने में पूरा होने वाला काम एक दिन में ही पूरा करने की कोशिश करने लगे. ఒక్క నెలలో చేయాల్సిన పనిని ఒక రోజులో చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. మా తపన ఏంటి, ఈ వేగం ఎందుకు అంటే మేము అమెరికాతో పోటీ పడుతూ ఉన్నాం, నెల రోజుల్లో చేయాల్సిన పనిని ఒక రోజులో చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. वैसे भी दिमाग की रफ्तार हमेशा तेज ही रहती है. సో ఎలాగో మా బుర్రలు, మా మెదడు ఎలాగో వేగంగా పనిచేస్తూ ఉంటుంది. उसे स्पीड का इंजन लगाने पर वह 1000 गुना अधिक रफ्तार से दौड़ने लगता है. సో ఆ స్పీడ్కి మేము ఇంకా స్పీడ్గా వర్క్ చేయడం కోసం మా బ్రెయిన్స్కి స్పీడ్ ఇంజన్ని అప్లై చేస్తాము, అప్పుడు అది 1000 రెట్లు ఎక్కువ స్పీడ్గా పరిగెడుతూ ఉంటుంది. फिर एक क्षण ऐसा आता है जब दिमाग का तनाव बढ़ जाता है और पूरा इंजन टूट जाता है. यही कारण है जिससे मानसिक रोग यहाँ बढ़ गए हैं. అయితే ఏం చెప్తున్నాడు ఆయన, లేఖక్ వాళ్ళ ఫ్రెండ్, సో మా బ్రెయిన్స్ ఇంత స్పీడ్గా వర్క్ చేస్తూ ఉంటాయి కదా, సో మేము దాన్ని 1000 రెట్లు అధికమైనటువంటి వేగాన్ని దానికి జోడించి మేము ఇంకా వేగంగా పనిచేస్తూ ఉంటాం. సో అలా ఆ స్పీడ్ వేగం పెరిగి పెరిగి ఏమవుతుంది, ఒక్కసారిగా ఇంజన్ అనేది పాడైపోతుంది, విరిగిపోతుంది, దాంతో పనిచేయడం మానేస్తుంది మా బ్రెయిన్ అనేది. ఇలాంటి టెన్షన్స్ వల్ల, ఇలాంటి స్ట్రెస్ వల్ల ఇక్కడ ప్రజలకి ఎక్కువగా మానసికపరమైనటువంటి వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. సో ఇదే ఇక్కడ వీళ్ళందరూ ఇలా అవడానికి కారణం ఏంటి అంటే ఇదే అని చెప్పి ఆయన చెప్పాడు.
शाम को वह मुझे एक టీ సెరమనీ में ले गए. సాయంత్రం ఆయన మన లేఖకుని ఎక్కడికి తీసుకెళ్లారట, ఒక టీ సెరమనీకి తీసుకెళ్లారట. సెరమనీ అంటే టీ వేడుక. అక్కడ స్పెషల్గా టీ తాగడానికి కూడా ఒక పద్ధతి అంటూ ఉందట వాళ్ళకి. సో అలాంటి ఒక టీ సెరమనీకి తీసుకెళ్లారు. చాయ్ పీనే కి యహ్ ఏక్ విధి హై, జాపానీ మే ఉసే చానోయు కహతే హై. సో ఆ టీ సెరమనీలో టీ తాగడానికి కూడా వాళ్ళకి ఒక పద్ధతి ఉంది. సో జపనీస్లో దీన్ని చానోయు అని పిలుస్తారట. ఈ టీ తాగేటువంటి పద్ధతిని చానోయు అని పిలుస్తారట. वह एक 6 मंजिली इमारत थी जिसकी छत पर दफ्ती की दीवारों वाली और तातामी यानी कि चटाई की जमीन वाली एक सुंदर पर्णकुटी थी. అయితే అక్కడ ఒక అట్టగోడల లాంటి గోడల నిర్మాణంతో కింద చాపని పరిచేస్తున్నారు. పై కప్పు వచ్చేసి ఆకులతో అలంకరించింది. ఆకులతో తయారు చేసినటువంటి ఒక చిన్న కుటీరం లాంటిది అనమాట. సో అది ఒక 6 floors బిల్డింగ్ అనమాట. పై ఫ్లోర్లో వీళ్ళు వెళ్ళారు. అక్కడ చూస్తే ఒక చిన్న టెంట్ లాంటిది అనమాట, చిన్న కుటీరం లాంటిది, అందమైనది. సో అది ఎలా ఉంది అంటే ఆకులతో తయారు చేసినటువంటి ఒక కుటీరం లాగా ఉంది. కింద చాపలు పరిచేస్తున్నారట. బాహర్ బేఢబ్ సా ఏక్ మిఠీ కా బర్తన్ థా. అయితే అక్కడ బయట ఒక చిన్న మట్టి పాత్ర ఉందన్నమాట. ఉస్మే పానీ భరా హువా థా. ఆ మట్టి పాత్రలో నిండుగా నీళ్లు పట్టున్నారు. हमने अपने हाथ पांव इस पानी से धोए. ఆ నీళ్లతో మేమేం చేసాము, కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్నాం. తౌలియే సే పోంఛే और अंदर गए. ఒక టవల్ ఇచ్చారు. సో దాంతో చేతులు కాళ్ళు తుడుచుకున్నాము, లోపలికి వెళ్ళాం. అందర్ చాజీన్ బైఠా థా. సో లోపల చాజీన్ కూర్చుని ఉన్నాడు. చాజీన్ అంటే ఎవరు అంటే అక్కడ ఆ టీ వీళ్ళకి సర్వ్ చేసేటువంటి వాడనమాట. సో చాజీన్ మతలబ్ చాయ్ పిలానే వాలా. అక్కడ ఎవరైతే ఆ టీని ప్రిపేర్ చేసి వీళ్ళకి ఇస్తాడో ఆయన కూర్చొని ఉన్నాడు. హమే దేఖ్కర్ వహ్ ఖడా హువా. సో వీళ్ళు వెళ్ళగానే సో ఆయన ఏం చేశాడు, లేచి నుంచున్నాడు. కమర్ ఝుకాకర్ ఉస్నే హమే ప్రణామ్ కియా దోజో. ఆయన ఏం చేశాడు, వీళ్ళని చూసి జపనీస్ ఎలాగ మామూలుగా విష్ చేస్తారు, వంగి అంటే నడుముని వంచి హాఫ్కి వాళ్ళు బెండ్ అయ్యి వంగి నమస్కరిస్తారనమాట. అది వాళ్ళ కల్చర్, వాళ్ళ ట్రెడిషన్. సో అలాగా చాజీన్ కూడా ఏం చేశాడు, వీళ్ళని చూసిన తర్వాత అలాగే వీళ్ళని విష్ చేశాడు, పిలిచాడు. దోజో. దోజో అంటే ఏంటి అంటే రండి, లోపలికి రండి అని వెల్కమ్ చేయడం, ఆహ్వానించడం. ఆయ్యే తష్రీఫ్ లాయ్యే, రండి లోపలికి రండి అని చెప్పేసి పిలిచాడు. కెహకర్ స్వాగత్ కి, అలా అని దోజో అని చెప్పేసి వాళ్ళ లాంగ్వేజ్లో వీళ్ళని ఇన్వైట్ చేశాడు. బైఠనే కి జగ హమే దిఖాయి, కూర్చోవడానికి ప్లేస్ చూపించాడు. అంగీఠీ సుల్గాయి ఉస్పర్ చాయ్దానీ రఖీ. సరే అక్కడ ఆ టీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ని ఆన్ చేశాడు. తర్వాత చాయ్దానీ, టీ ప్రిపేర్ చేసేటువంటి ఆ టీ కెటిల్ ఏదైతే ఉందో సో దాని మీద పెట్టాడు. బగల్కే కమరే మే జాకర్ కుచ్ బర్తన్ లే ఆయా. పక్క రూమ్లోకి వెళ్ళేసి కొన్ని పాత్రలు తీసుకొచ్చాడు. తౌలియేసే బర్తన్ సాఫ్ కియే. ఒక క్లాత్ని తీసుకొని, ఒక టవల్ని తీసుకొని తెచ్చినటువంటి ఆ కప్స్, సాసరు, ఆ ట్రే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని, ఆ పాత్రలన్నిటినీ శుభ్రంగా తుడిచాడు. సభీ క్రియాయే ఇతనీ गरिमापूर्ण ढंग से की कि उसकी हर भंगिमा से लगता था मानो जय जयवंती के सुर गूंज रहे हो. वहां का वातावरण इतना शांत था कि चायदानी के पानी का खदबदाना भी सुनाई दे रहा था. అయితే పక్క రూమ్కి వెళ్ళి ఆ పాత్రలు తీసుకొచ్చి టవల్ తీసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసి అక్కడ పెట్టి, ఇలా ఆయన చేసేటువంటి ప్రతి ఒక్క పని, ప్రతి కదలిక, ప్రతి భంగిమ ఎంత నిదానంగా, నీట్గా, క్లియర్గా, అసలు ఎంత బాగా చేస్తున్నారంటే సో వినడానికి, అది చూడ్డానికి కూడా ఎలా అనిపిస్తుందంటే జయజయవంతి రాగాన్ వింటున్నట్టు, అంటే ఒక సంగీతాన్ని వింటున్నట్టు. చిన్న చిన్న కదలికలు, అతి సున్నితంగా, నెమ్మదిగా, నిదానంగా ప్రతి ప్రక్రియని వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు. హడావుడి లేదు, టెన్షన్ లేదు, త్వరగా చేసేయాలన్న కంగారు లేదు. చాలా ప్రశాంతంగా ఉంది ఆ వాతావరణం. వహా కా వాతావరణం ఇతనా శాంత్ థా కి చాయ్దానీ కే పానీ కా ఖదబ్దానా భీ సునాయి దే రహా థా. ఎంత ప్రశాంతంగా, ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే ఆ వాతావరణము. సో అక్కడ టీ కెట్టెల్ పెట్టారని చెప్పాను కదా, అందులో బాయిల్ అవుతున్నటువంటి ఆ వాటర్ యొక్క సౌండ్ కూడా మాకు అంత క్లియర్గా వినిపిస్తూ ఉంది. మరుగుతున్నటువంటి ఆ నీళ్ల శబ్దం అనేది అంత క్లియర్గా వినపడుతూ ఉంది వాళ్ళకి.
సో ఇక్కడ చూడొచ్చు లేఖక్ తన ఫ్రెండ్ అలాగే చాజీన్, సో ఆ టీ సర్వ్ చేసేటువంటి అతను వాళ్ళ ఇమేజ్ ఇచ్చున్నారు ఇక్కడ. चाय तैयार हुई, उसने वह प्यालों में भरी, फिर वे प्याले हमारे सामने रख दिए गए, वहां हम 3 मित्र ही थे. సరే టీ ప్రిపేర్ అయిపోయింది, టీని వాళ్ళు కప్స్లో సర్వ్ చేసేసారు. ఆ కప్స్ని వీళ్ళ ముందుకు తీసుకెళ్లి పెట్టేశారు. వీళ్ళు ముగ్గురు తప్ప అక్కడ ఇంకెవ్వరూ లేరట. ఇస్ విధి మే శాంతి ముఖ్య బాత్ హోతీ హై. ఈ పద్ధతిలో ఈ టీ సెరమనీలో ఏంటి అంటే అసలు మెయిన్ ఏంటి, దీని లక్ష్యం ఏంటి, అసలు ఎందుకు ఇది అని అంటే అక్కడ శాంతి అనేది చాలా ప్రధానం అన్నమాట. ప్రశాంతత కోసమే ఈ పద్ధతిని వాళ్ళు అమలు పరుస్తారు. इसलिए वहां 3 से अधिक आदमियों को प्रवेश नहीं दिया जाता. కాబట్టి ఈ టీ సెరమనీలో ఆ ప్లేస్లో కూడా ముగ్గురు కంటే ఎక్కువ మందిని అలో చెయ్యరట. ప్యాలే మే 2 घूंट से अधिक चाय नहीं थी. సరే కప్లో టీ సర్వ్ చేశారు కదా, మనం తాగినట్టు కప్పు నిండా గ్లాసు నిండా టీ లేదు, దాంట్లో 2-3 సిప్స్కి వచ్చేటువంటి 2-3 గుట్టకల టీ మాత్రమే అందులో ఉంది. హమ్ ఓంఠోं से प्याला लगाकर एक-एक बूंद चाय पीते रहे. సరే మేము ఆ కప్స్ని తీసుకొని చిన్న చిన్నగా ఒక్కొక్క సిప్ ఒక్కొక్క డ్రాప్ టీని నెమ్మదిగా నిదానంగా తాగుతూ ఉన్నాము, దాన్ని ఆస్వాదిస్తూ తాగుతూ ఉన్నాం. కరీబ్ 1.5 घंटे तक चुस्कियों का यह सिलसिला चलता रहा. ఆ కొద్దిపాటి టీని మేము దాదాపు 1.5 గంట పాటు సిప్ చేస్తూ చిన్నగా తాగాము. पहले 10-15 मिनट तो मैं उलझन में पड़ा, फिर देखा दिमाग की रफ्तार धीरे धीरे धीमी पड़ती जा रही है. ఫస్ట్ ఒక 10-15 మినిట్స్ నేను అయోమయంలో ఉన్నాను, నాకు ఏం అర్థం కాలేదు, ఏంటిది అని. ఒక 10-15 నిమిషాలు నాకు అసలు ఏం అర్థం కాలేదు, అయోమయంలో పడిపోయాను నేను. తర్వాత నెమ్మదిగా క్రమంగా ఏమైంది, నా బ్రెయిన్ రిలాక్స్ అవుతూ వచ్చింది, నాలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతూ వచ్చాయి, నాకే తెలియకుండా నాలో ఉన్న టెన్షన్స్ అనేవి నిదానంగా తగ్గుతూ వచ్చాయి. థోడీ దేర్ మే బిల్కుల్ బంద్ భీ హో గయి. కాసేపటికి అసలు నా మనసు ఎంత ప్రశాంతంగా అయిపోయిందో. ముఝే లగా మానో అనంతకాల్ మే మై జీ రహా హూ, యహా తక్ కి సన్నాటా భీ ముఝే సునాయి దేనే లగా. సో నాకు ఎలా అనిపిస్తుంది అంటే అనంతకాల్ మతలబ్ జో కాల్ అంత్ నా హోనే వాలా, అసలు లిమిటే లేని ఎండ్ లేనటువంటి, అంటే టైం అసలు గడవట్లేదేమో, అలాగే నిలిచిపోయిందేమో, అక్కడే నేను ఉన్నానేమో, అంత ప్రశాంతంగా ఉంది నాకు. అసలు ఎలా ఉంది అంటే నాకు సైలెన్స్ కూడా వినపడుతుంది, నిశ్శబ్దం కూడా వినిపించేంత నిశ్శబ్దంలో, అంత ప్రశాంతమైన వాతావరణంలో నేనున్నాను ప్రస్తుత క్షణాలలో అని చెప్పి మన లేఖకు అంటున్నారు. అక్సర్ హమ్ యా తో గుజరే హుయే దినోं की खट्टी मीठी यादों में उलझे रहते हैं या भविष्य के रंगीन सपने देखते रहते हैं. हम या तो भूतकाल में रहते हैं या भविष्यत काल में. असल में दोनों काल मिथ्या है, एक चला गया है, दूसरा आया नहीं है. చూడండి ఏం చెప్తున్నాడు ఆయన, మనము అయితే గీతే పాస్ట్లో బతుకుతూ ఉంటాము, గడిచిపోయిన గత జ్ఞాపకాలని, తీపి జ్ఞాపకాలు కావచ్చు, చేదు జ్ఞాపకాలు కావచ్చు, వాటన్నిటిలో ఇరుక్కుపోయి ఉంటాము, వాటి గురించే ఆలోచిస్తూ ఉంటాము. లేదు కాదు అంటే రాబోయే భవిష్యత్తును గురించి, మనం కనేటువంటి కలల గురించి వాటిలో పడిపోయి ఉంటాము. అంటే ఎలా అయినా టెన్షనే, ఇది ఇలా అయిపోయిందే అని టెన్షను, అది అలా అవుతుందేమో అన్న టెన్షను. సో భూతకాలం అయిపోయిన గడిచిపోయినటువంటి వాటిల్లో ఉంటాము, లేదంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి వాటిలో మనం ఉంటాము. రెండూ కూడా భ్రమే, ఒకటి అయిపోయింది, ఒకటి అసలు అవనే లేదు కదా. హమారే సామ్నే జో వర్తమాన్ క్షణ్ హై వహీ సత్య హై. ఏదైతే ప్రెజెంట్లో మనం జీవిస్తున్నామో, మన కళ్ళ ముందుందో, ఏదైతే జరుగుతుందో అది మాత్రమే నిజం, దాని గురించి మనం పట్టించుకోవాలంతే. ఉసీమే జీనా చాహియే, దాని గురించే మనం బ్రతకాలి. అయిపోయిన వాటిని తలుచుకుంటూ రాబోయే వాటి గురించి టెన్షన్ పడుతూ బ్రతకాల్సిన అవసరం లేదు. చాయ్ పీతే పీతే ఉస్ దిన్ మేరే దిమాగ్ సే భూత్ ఔర్ భవిష్యత్ దోనో కాల్ ఉడ్ గయే థే. ఆ రోజు అక్కడ టీ సెరమనీలో టీ తాగుతూ నా మెదడులో, నా మనసులో ఉన్నటువంటి భూత భవిష్యత్ కాలాలకి సంబంధించిన భ్రమలన్నీ తొలగిపోయాయి. కేవల్ వర్తమాన్ క్షణ్ సామ్నే థా, కేవలం ఇప్పుడు నేను ప్రజెంట్లో ఉన్నటువంటి ఆ క్షణాన్ని మాత్రమే ఆస్వాదిస్తున్నాను, అనుభూతి చెందగలుగుతున్నాను. ఔర్ వహ్ అనంతకాల్ జితనా విస్తృత, ఆ క్షణం నాకు, సో అనంతకాల్ అంటే ఎప్పటికీ అంతరించిపోనటువంటి,
అంటే శాశ్వతంగా ఈ క్షణంలోనే నేను ఉన్నాను అన్నంత సంతోషంగా ప్రశాంతంగా ఉన్నాను నేను ఆ క్షణంలో. జీనా కిసే కహతే హై ఉస్ దిన్ మాలూమ్ హువా. అసలు బ్రతకడం అంటే జీవించడం అంటే ఏంటి అనేది నాకు ఆ రోజు తెలిసింది. జైన్ పరంపరాకి యహ బడి దేన్ మిలీ హై జాపానియోంకో. సో ఈ పద్ధతికి సంబంధించినటువంటి జైన్ ఇందాక ఏదైతే చెప్పానో సో ఈ జైన్ పరంపరాకి యహ బడి దేన్ మిలీ హై. ఈ మెడిటేషన్ చేసేటువంటి ఈ టీ తాగడానికి కూర్చునేటువంటి ఒక భంగిమ, ఈ మెడిటేషన్ చేయడానికి కూర్చున్నటువంటి ఒక పద్ధతి ఇదేదైతే ఉందో ఇది నాకు నా జీవితంలో ఒక గొప్ప వరం లాంటిది. అలాంటి వరం దక్కింది ఈ జపనీస్కి, అలాంటి ఒక వరం దక్కింది. బౌద్ధ తత్వశాస్త్రంలో వివరించినటువంటి ధ్యాన పద్ధతిని ఇది మనకి గుర్తు చేస్తూ ఉంది. ఇది జైన్ యొక్క ఒక బహుమతి అని చెప్పొచ్చు. ఇది జపాన్ ప్రజలకి అంటే వాళ్ళ డైలీ లైఫ్, బిజీ డైలీ రొటీన్ లైఫ్లో వాళ్ళకి టెన్షన్స్, స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి. సో వాటిల్లో నుంచి కొంత సమయాన్ని తీసి కొంచెం సేపు ఇలా ప్రశాంతమైనటువంటి క్షణాలని గడపడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆ టెన్షన్స్ అన్నీ ఆటోమేటిక్గా దూరం అయిపోతాయి. కాబట్టి ఇది జపాన్లో నివసించేటువంటి వాళ్ళకి, జపాన్ ప్రజలకి ఇది ఒక గొప్ప బహుమతి అని చెప్పొచ్చు. అందుకే ఈ లెసన్ నేమ్ కూడా జైన్ కి దేన్ అని చెప్పడం జరిగింది. సో ఐ హోప్ మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. మీకు ఈ వీడియోస్ ఏమైనా హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.